తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి మహిళలకు ఆదాయం, వృద్ధి 2 కూడా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం, ఆనందం, ఆరోగ్యం లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసేవారు కాస్త ఆచితూచి ముందడుగు వేయాలి, లేదంటే నష్టపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక వ్యవసాయం విషయానికి వచ్చేసరికి చెరుకు, నూనె, పప్పు దినుసులు పంటలు వేసేవారికి మంచి దిగుబడి లభించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఏంటంటే మే 14 నుండి అక్టోబర్ 18 వరకు, తదుపరి డిసెంబర్ 5 నుంచి సంవత్సర చివరి వరకు అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంటుంది. ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలని అనుకుంటే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచన. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి తులారాశి వారు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. వారికి చక్కటి అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఉన్న మహిళలకు, తులారాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కష్టే ఫలి అని అంటున్నారు. ఏ రంగం వాళ్ళైనా ముందుకు సాగాలి, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే వారు తీసుకునే నిర్ణయాలపైనే విజయ అవకాశాలు అనేవి ఆధారపడి ఉంటాయి. దాన్ని ఒకసారి గమనించుకోవాలి. అయితే ఈ సంవత్సరంలో శని మొత్తం కూడా చక్కటి సౌఖ్యాన్ని అందిస్తూ ఉన్నాడు, ధన లాభాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఇక రాహు సంవత్సరం ప్రథమార్థంలో అనుకూలించగా, కేతువు సంవత్సరం మధ్య భాగం నుంచి చివరి వరకు కూడా అనుకూలిస్తూ ఉన్నారు. మొత్తంగా తులారాశి మహిళలకు కూడా ఇంకా విజయావకాశాలు మరింతగా చేరువుగా అందిపుచ్చుకోవాలి అని అనుకుంటే రాహువు, కేతువు, శని ధ్యాన శ్లోకాలను చక్కగా పఠించాలి.